ఇడుపు కాగితం. ఇప్పుడు లేటెస్ట్గా ఒక మూవీ అయితే వచ్చింది, ఇడుపు కాగితం అనే పేరుతో. సో దాని మీద అయితే రచ్చ అయితే నడుస్తుంది, ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. అసలు ఇడుపు కాగితం అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి? అసలు ఇడుపు కాగితం అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ డైవర్స్ పేపర్స్. మనం కోర్టులోకి వెళ్తే డైవర్స్ అప్లై చేసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక భార్య భర్తలు విడిపోవాలంటే కోర్టులో డైవర్స్ రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, వెంటనే రావు. సో ఆ తలకాయ నొప్పంతా ఎందుకని సింపుల్గా ఒక పెద్దల సమక్షంలో భార్య భర్తలు మేము విడిపోతున్నామని ఒక ఒప్పంద పత్రాన్ని రాసుకుంటారు. ఆ పత్రమే ఇడుపు కాగితం, దాని అర్థం అది. సో దీని మీద అంత ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? గతంలో చూసుకున్నట్లయితే మనకి కొన్ని వందల సినిమాలు అయితే వచ్చాయి. ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉండి తెలంగాణలో సినిమాలు తీసి తెలంగాణ పేరుతో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. సో ఆ సినిమాలు దేనికి రానంత ఒక కాంట్రవర్సీ, వాటికి రాని ఇష్యూ ఈ యొక్క ఇడుపు కాగితం అనే దానికి ఎందుకు వస్తుంది? అంత అవసరం ఏముంది? సో ఇది కావాల్సుకొని చేస్తున్న ఇష్యూ, కావాల్సుకొని దీన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు మనకు కొన్ని మూవీస్ అయితే వస్తాయి, మనకి మన అనుకూలమైన మనకు కావాల్సిన లాంగ్వేజ్లో రావు, మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో రావు. వాళ్ళ యొక్క సొంత లాంగ్వేజ్లో తీస్తారు, అవి ఒక్కోసారి డబ్బింగ్ అవ్వవు. సో మనకైతే ఆ సినిమా చూడాలని ఉంటుంది, ఆ స్టోరీ ఏంటని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చూస్తాము, స్టోరీని అర్థం చేసుకుంటాము. సో అలాంటి రెస్పెక్ట్ అన్నది మనం అన్ని మూవీస్కి ఇవ్వగలగాలి. మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా స్టోరీని మనకి నచ్చితే చూడాలనుకొని చూసి అర్థం చేసుకుంటాం. సో అది మ్యాటర్. సో ఇక టైటిల్ అంతా ఇష్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఏ లాంగ్వేజ్ అయినా కానీ స్టోరీని, సినిమాని రెస్పెక్ట్ చేయాలి. అది తీసింది ఎవరైనా కానీ అది ఒక టాలెంటు అని మనం అర్థం చేసుకోగలగాలి. సో అది మనం అలా అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది. సో అది గైస్.